భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కూలిన ఘటనలో చనిపోయిన మృతుల బంధువులు ధర్నాకు దిగారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేంత వరకు పోస్ట్ మార్టం చేయొద్దంటూ నిరసన తెలుపుతున్నారు. మృతుల బంధువులకు బీఆర్ఎస్ తో పాటు అఖిలపక్ష పార్టీలు, పలు విద్యార్థి సంఘాల మద్దతు తెలుపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి నష్టపరిహారం. మృతదేహాలకు మృతుల కుటుంబాలకు నష్టపరిహారం న్యాయం చేయాలి. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి. మృతుల కుటుంబాలకు అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి నష్టపరిహారం. ప్రకటించాలి నష్టపరిహారం. ఘటనలో మరణించిన భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. కూలిపోయిన భవనం శిథిలాలను అధికారులు పూర్తిగా తొలగించారు. శిథిలాల కింది నుంచి మరో వ్యక్తి పడిసాల ఉపేందర్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ప్రమాదంలో 2 చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, భద్రాచలంలో భవనం కూలిన ఘటనలో 2 చనిపోయినట్టు తెలుస్తోంది. అలాగే మృతుల బంధువులు కూడా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, భద్రాచలం భవనం కూలిన ఘటనలో సహాయ చర్యలకు సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపు పూర్తి అయిపోయింది. భవన శిథిలాలను తొలగించి 2 మృతి చెందినటువంటి మృతదేహాలను బయటకు తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రి మార్చికి తరలించారు. ఆ కుటుంబాలకు అప్పజెప్పేందుకు ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితులలో అఖిల పక్షానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి మార్చి దగ్గర ధర్నాకు దిగారు. ఇంకా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు కనీసం ఘటన మీద ప్రకటన చేసిన పాపాన పోలేదు. అక్కడికి వచ్చి ఎంతమంది చనిపోయారనేటువంటి అంశాన్ని కూడా స్పాట్ కు వచ్చి చూసినటువంటి పరిస్థితులు కూడా లేవు. వాస్తవంగా భవనం కూలిపోగానే 6 మంది చనిపోయారు, 7 మంది చనిపోయారు. దాదాపు 10 మంది భవనం శిథిలాల కింద చిక్కున్నారని చుట్టుపక్కల వాళ్ళు అంచనా వేశారు. ఎందుకంటే అప్పటి వరకు ఆ భవనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కూలిపోయిన ఘటనలో ఉండి ఉంటారనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి ప్రజలు ఆ రకంగా సమాచారం ఇచ్చారు. ఇంత పెద్ద ఘటన జరిగినప్పటికీ కూడా మంత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఈ సంఘటనా స్థలానికి వచ్చిన పాపాన పోలేదు. జరుగుతున్నటువంటి సహాయ చర్యలను పర్యవేక్షించలేదు, పట్టించుకోలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు, కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు అద్భుతంగా స్పందించి పనిచేశారని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో చెప్తున్నప్పటికీ కూడా పరిహారం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ఒక ప్రకటన రాలేదు. కనీసం పరిహారం ఇస్తారా లేదనేటువంటి విషయంలో కూడా ఎవరికి స్పష్టత లేదు. దీంతోనే నిన్నటి నుంచి ఎవరైతే కామేశ్వరరావు మృతదేహం అలియాస్ కామేష్ మృతదేహాన్ని గురువారం అంటే బుధవారం రాత్రి అర్ధరాత్రి తీశారు. తర్వాత నిన్న రాత్రి ఉపేందర్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ 2 మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అందించేందుకు ఒక ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితులలో కనీసము మరి ప్రభుత్వం స్పందించాలి. ఈ ఘటన మీద విచారణ జరిపించాలి. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. ఇవేమీ జరగకపోవడంతో మృతుల కుటుంబ సభ్యులు నిన్న కూడా భద్రాచలం బ్రిడ్జ్ చెక్ పోస్ట్ దగ్గర ధర్నా చేశారు. తర్వాత అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేసేటువంటి కార్యక్రమం చేశారు. నిన్న ఉపేందర్ మృతదేహం తీస్తున్న సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి ఆదివాసీ సంఘాలు, దళిత సంఘాలు ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేశాయి. 1 కోటి రూపాయల పరిహారం చెల్లించాలి, అట్లాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ వచ్చింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రి మార్చి వద్దకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేయ కాంతారావు వచ్చారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం పట్టణానికి సంబంధించినటువంటి నాయకత్వం అక్కడికి చేరుకొని ఆ మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాంతో పాటే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నిన్న ధర్నా చేశారు. ఇవాళ కూడా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఎంఎల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చారు. దళిత సంఘాలు, ఆదివాసీ గిరిజన సంఘాలతో పాటు ఈ ఎవరైతే మృతులు ఉన్నారో ఆ మృతుల కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బంధువులు, స్థానికులు, మిత్రులందరూ కూడా కలిసి ఆ కుటుంబాలు పేద కుటుంబాలు, రెక్కాడి దగ్గర దొక్కాలని కుటుంబాలు కేవలం ఆ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ భవన నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణాన్ని అడ్డుకోలేకపోవడం వలన ఈ మృతులు సంభవించాయి కాబట్టి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలంటూ పెద్ద నినాదాలు చేసి వాళ్ళ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి హామీ రాలేదు ప్రభుత్వం నుంచి. అధికారులు కూడా వచ్చి ఇక్కడ వరకు ఎంత పరిహారం చెల్లిస్తారు, ఎంత కుటుంబాన్ని ఆదుకునేందుకు ఏ రకమైనటువంటి ప్లాన్ చేస్తున్నారనేటువంటి అంశంలో స్పష్టత లేకపోవడం పట్ల విపక్షాలన్నీ కూడా మండిపడుతున్నాయి. అఖిల పక్షానికి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రస్తుతం మార్చి దగ్గర ధర్నా కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి ఇంకా రెస్పాన్స్ లేదు అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అసలు ఘటన మీద రెస్పాన్స్ కూడా లేకపోవడం అనేది భద్రాచలం వాసులను
తీవ్రంగా ఆగ్రహానికి గురి చేస్తా ఉంది. ఎందుకంటే ముగ్గురు మంత్రులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన గెలిచిన ఎమ్మెల్యే కూడా అభివృద్ధి పేరుతోని అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా అభివృద్ధి, నిధుల సమీకరణ, నేను అధికార పార్టీలో ఉంటే ఇక్కడ ప్రజలకు మేలు చేస్తానటువంటి సాకులు చూపి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఇప్పటి వరకు అక్కడ వచ్చి చూసింది లేదు, పట్టించుకున్న పరిస్థితి లేదు. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఒక ప్రజాప్రతినిధి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా ఆ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ.